बोलो भारत माता की, भारत माता की। నరేంద్ర మోడీ గారి నాయకత్వం దయచేసి చేతులున్న వాళ్ళందరూ కూడా రెండు చేతులెత్తి నినదించాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం గట్టిగా ఢిల్లీ వరకు మనం నినాదం పోవాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చౌకీదార్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. గౌరవనీయులు మన ప్రియతమ ప్రధాని, ప్రపంచంలోనే అత్యంత ప్రజా ఆకర్షణ నాయకుడు మన నరేంద్ర మోడీ గారు. వేదిక మీద ఉన్నటువంటి మన పార్లమెంట్ అభ్యర్థులు సికింద్రాబాద్ జి కిషన్ రెడ్డి గారు, హైదరాబాద్ డాక్టర్ భగవంతరావు గారు, మల్కాజ్గిరి రామచంద్రరావు గారు, చేవెళ్ళ జనార్దన్ రెడ్డి గారు, మహబూబాబాద్ హుస్సేన్ నాయక్ గారు, భువనగిర్ శ్యామ్ సుందర్ గారు, మేదక్ డాక్టర్ రఘునందరావు గారు, పెద్దపల్లి కుమార్ గారు, అదేవిధంగా ఈరోజు మన సమక్షంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు. దాదాపు 3 దశాబ్దాల తన రాజకీయ జీవితం కాంగ్రెస్ లో గడిపిన వ్యక్తి. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ, గుజరాత్ ఇన్ఛార్జ్ గా అనేక బాధ్యతలు నిర్వర్తించి కాంగ్రెస్ యొక్క అవకాశవాద రాజకీయాల పట్ల విసుగు చెంది విరక్తి కలిగి ఈరోజు కాంగ్రెస్ అంటే కుంభకోణాల పార్టీగా మారిపోయింది, పనిచేసే కార్యకర్తలకు స్థానం లేదని చెప్పి వారు ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పి వారు ఈ పార్టీలో చేరినందుకు రాష్ట్ర అధ్యక్షునిగా వారి హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాను. అదే రకంగా డాక్టర్ విజయరామారావు గారు, వారు టిఆర్ఎస్ లో లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా, మాజీ మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వర్గాల అనేక మంది మన్ననలు చురగనటువంటి డాక్టర్ విజయరామారావు గారు. అంతేకాదు టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి మన పాత మిత్రులు. వారు గత 5 సంవత్సరాలుగా పార్లమెంట్ లో మరి తెలంగాణ వాణి వినిపించి ఈరోజు పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతూ టిఆర్ఎస్ యొక్క మరి కుటుంబ పాలన, నియంత్రిత పోకడలు, అవినీతి పాలన పట్ల విసుగు చెంది ఈరోజు పార్టీలో చేరినటువంటి మరి జితేందర్ రెడ్డి గారు, కృష్ణంరాజు గారు, ప్రముఖ సినీ నటులు ఇంద్రసేనారెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు, ఇంకా అనేక మంది పెద్దలు, రాష్ట్ర నాయకులు, భాగ్యనగర్ నుంచి ఇచ్చేటువంటి సోదర సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు, భాగ్యనగర్ ప్రజానీకమా, చాలా సంతోషం. ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణకు 2వ సభలో ప్రచారం నిమిత్తం రావడం, రేపు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సైతం కూడా అనూహ్యమైన ఫలితాలు సాధిస్తామని ఖచ్చితంగా మరి ఈరోజు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వస్తాయని, లోక్సభ ఎన్నికలంటే దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు, ప్రధానమంత్రి ఎవరు ఉండాలని దానికోసం జరుగుతున్న ఎన్నికలు. ప్రధానమంత్రి పనితీరు చూశారు, నరేంద్ర మోడీ గారి పనితీరు 5 సంవత్సరాలు అవినీతి రహిత పాలన, పారదర్శకత, జవాబుదారీతనము. ఈరోజు వారు తీసుకున్న చరిత్రాత్మకమైన నిర్ణయాలు, పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ, అగ్రవర్ణాల్లో ఉండిన పేదవాళ్లకు సైతం కూడా 10% రిజర్వేషన్లు, అదే రకంగా నేషనల్ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా, ఇలాంటి నిర్ణయాలతో పాటు మరి ఇటీవల సర్జికల్ స్ట్రైక్, మరి వైమానిక దళానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి మొదటి భారత ప్రధాని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఎవరి పేరు చెప్తే ఇవాళ పాకిస్తాన్ లో ఇవాళ వారు గుబులు పడుతున్నారు, పాకిస్తాన్ లో నిద్ర లేని రాత్రులు గడుతున్నారంటే అది నరేంద్ర మోడీ అనే విషయాన్ని ఇవాళ పసిగడుతూ ఉన్నారు. విచిత్రం ఏమిటంటే తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతున్నది, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తి కలుగుతున్నది, కాంగ్రెస్ పట్ల ప్రజలకు విశ్వాసం పోయింది. గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికార పార్టీ యొక్క గులాబీ కండువాలు కప్పుకొని వారి వల్ల పునీతులమైపోయినామని ప్రలోభాలకు పూర్తిగా గురైపోయి ప్రజలు ఏ బాధ్యతలు ఇచ్చారో
ప్రతిపక్ష పాత్ర పోషించమంటే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో అధికార పార్టీతో మిలీజులి కుస్తీ చేస్తే ఆ రకంగా వారు కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంతో రాష్ట్ర నాయకత్వం టీఆర్ఎస్ కు ఒత్తాసు పలుకుతున్న విషయాన్ని గమనించి అనేక మంది సుధాకర్ రెడ్డి లాంటి వారు డీకే లాంటి వారు ఈ కాంగ్రెస్ ఇంకా 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కాదు, ఇది పూర్తిగా ప్రజల యొక్క ప్రయోజన పనంగా పెడుతున్న పార్టీ అని చెప్పి విసిగిపోయి కాంగ్రెస్ బతికి బట్టకట్టలేని పరిస్థితి దేశంలో లేదు, రాష్ట్రంలో కూడా పూర్తిగా కనుమరుగవుతుంది. అందుకని ఇవాళ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ కు అసలు శిశులైనటువంటి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నది. అందుకనే బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. బీజేపీ ఒక వేదికగా మారుతున్నది. కేసీఆర్ గారు జీర్ణించుకోలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. ఎక్కడ సభలు పెట్టినా వారు బీజేపీ మీద నరేంద్ర మోడీ మీద వ్యక్తిగతంగా విమర్శలు దాడి చేస్తా ఉన్నారు. నిన్న మహబూబ్నగర్లో సభ జరిగింది. 45 నిమిషాలు మాట్లాడితే 40 నిమిషాలు బీజేపీ మీద నరేంద్ర మోడీ గారి మీద బీజేపీ నాయకుల మీద విమర్శల అస్త్రాలు సంధిస్తా ఉన్నారు. అంటే వారికి గుబులు పుడతా ఉన్నది. చాప కింద నీరులా బీజేపీ దూసుకొస్తా ఉన్నది. నిశ్శబ్ద విప్లవంలా ప్రజలు మోదీ వైపు చూస్తా ఉన్నారు. కాశ్మీర్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి వరకు ఈ రోజు మోదీ హవావిస్తున్నది. తెలంగాణ అతీతం కాదని తెలిసిపోయింది కాబట్టి ఇవాళ తండ్రి కొడుకులు ఏ రకంగా మాట్లాడుతూ చూస్తున్నారు. వారు అంటున్నారు ఇవాళ మరి సారు కారు 16 అని వారు పాడిందే పాటగా సారు కారు 16. కానీ తెలంగాణ ప్రజలకు తెలిసే వాళ్ళ ఇవాళ సారు కారు కాదు, ఇవాళ తెలంగాణలో మద్యం ఏరులై పాడుతున్నది. ఏ ఇల్లు చూసినా ఏ వాడ చూసినా ఇవాళ మద్యం ప్రవహిస్తుంది. అందుకనే సారు కారు 16 కాదు, బారు బీరు తెలంగాణ సర్కార్ ఇది. కాబట్టి బారుకు ఇవాళ అవధులు లేవు. బీరు బార్లా తెచ్చుకుంటున్నారు ఇవాళ బీర్లన్నీ కూడా బార్లన్నీ కూడా. అందుకని తెలంగాణ సర్కార్ అంటే బారు బీరు ఇది తెలంగాణ సర్కారు. అందుకని ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు బీజేపీకి అజెండా లేదని. అయ్యా మేము ఎన్నికల్లో అభివృద్ధి ఎజెండా ప్రస్తావిస్తున్నాం. నీవు ఇవాళ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ హిందుత్వ ఎజెండా అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నావు. ఇవాళ వారు అంటున్నారు ఇవాళ అసలు నరేంద్ర మోడీ కంటే అసలైనటువంటి హిందువు నేనంటున్నాడు. ఎందుకంటే నేను యజ్ఞాలు చేస్తాను, యాగాలు చేస్తున్నాను, నాకంటే మించి ఎవరు చేస్తారు యాగాలు. అందుకనే నరేంద్ర మోడీ కంటే అసలైన హిందూ అంటున్నాడు. అయ్యా నేను అడుగుతున్నాను ఇవాళ నువ్వు నరేంద్ర మోడీ కంటే అసలైన హిందువు కాదు, కానీ ఇవాళ ఆ సుల్తాన్ సైతాన్ యొక్క ఓవైసీ యొక్క మరి వారికంటే ఎక్కువ ముస్లింగా ఇవాళ నటిస్తా ఉన్నాయి. ఇవాళ ఓవైసీని మించిన ముస్లింగా మారిపోయినావు. షేర్వాణి వేసుకొని టోపీలు పెట్టుకొని ఇవాళ అజ్మీర్ దర్గాకు చెద్దరు వేయడానికి స్వయంగా పోయే నువ్వు ముఖ్యమంత్రి హోదాలో నీవు ఇవాళ భద్రాచలం తెలంగాణ పవిత్రమైనటువంటి ఆలయం. ఇవాళ శ్రీరామ కళ్యాణం శ్రీరామనవమి జరుగుతూ ఉంటుంది. మన సంస్కృతి సాంప్రదాయం ఈరోజు ఆ భద్రాచలంలో ఆ శ్రీరామునికి మరి తలంబరాలు సమర్పించేటువంటి ముఖ్యమంత్రి దంపులు స్వయంగా వెళ్ళాలి. కానీ కేసీఆర్ గారు ఈ సైతాన్ ఓవైసీ యొక్క మరి చర్యల వల్ల మనమల్ని తలంబరాల ద్వారా పంపించారంటే నువ్వు ఎట్లా అవుతావు హిందూ అని అడుగుతున్నావు. ఇవాళ నువ్వు నకిలీ హిందూ. ఇవాళ వాస్తవంగా నీవు చేస్తున్నది ఇవాళ రాజకీయ హిందుత్వం, బీజేపీ కాదు. నువ్వు చేస్తున్నది ఇవాళ రాజకీయపరమైన హిందుత్వం. యజ్ఞాలు చేస్తామంటున్నావు, యాగాలు చేస్తామంటున్నాం. యజ్ఞాలు యాగాలు గతంలో కూడా పూర్వంలో అసురులు చేసేవాళ్ళు యజ్ఞాలు, రాక్షసులు యజ్ఞాలు చేశారు, అనేక యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు. రావణాసురుడు నీకంటే గొప్ప భక్తిపరుడు, శివుని భక్తుడు, బ్రాహ్మణుడు రావణాసురుడు అనేకమైన యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు. కానీ రావణాసురుడి వక్ర బుద్ధి, రాక్షస బుద్ధి. నీవు కూడా ఆ విధంగానే యజ్ఞాలు నీ స్వార్థం కోసం చేశావు, నీ సొంతం కోసం చేశావు, యువరాజు పట్టాభిషేకం కోసం చేస్తున్నావు తప్పితే లోక కళ్యాణం కోసం కాదు. ఇవాళ రావణాసురుడు ఏ రకంగా తన స్వార్థం కోసం చేశాడో యజ్ఞాలు, అదే పంతాలో ఇవాళ కేసీఆర్ గారు నీ యువరాజు పట్టాభిషేకం కోసం, నీ పుత్రిక కేంద్రంలో మంత్రి కోసం చేస్తాను యజ్ఞాలు తప్పితే హిందువుల పట్ల కానీ దేవుని పట్ల కానీ భక్తి భావనతో కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తాను. కాబట్టి మిత్రులారా ఇవాళ గమనించండి, ఇవాళ వరంగల్లో నది రొడ్డులో ఒక పూజారిని హత్య చేస్తే నీకు ఇవాళ నోటి మాట రాలేదు ఆ పరామర్శించడానికి, కనీసం పూజారి హత్యను ఖండించడానికి. ఇవాళ ఏదైతే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నదో 65 మంది భక్తులు అక్కడ చనిపోతే పరామర్శించడానికి నీకు సమయం రాలేదు. కైపిచ్చు ఇవాళ నేను అసలైన హిందూ, ఇవాళ బీజేపీ వాళ్ళే నకిలీ హిందువులని చెప్తున్నారు, రాజకీయ హిందువులని చెప్తున్నారు. నిజంగా నీకు హిందూ మనోభావాల పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్నట్లయితే కోట్లాది ప్రజలు ఆరాధించేటువంటి
అయోధ్యలో జన్మించిన రాముని స్థలంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణ విషయంలో నీ వైఖరితో చెప్పాల్సిగా నేను ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కపదాటి వైఖరులు, అది మా పార్టీ కాదు, స్వామీజీలు చేయాలి, స్వామీజీలు నిర్ణయం చేయాలంటున్నారు. స్వామీజీలు ఎప్పుడో చెప్పారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావాలని. నీకెందుకు మనసు రావటం లేదు? ఎందుకంటే సైతాన్ ఓవైసీ నీకు ఈ రోజు పక్కలో ఉన్నాడు కాబట్టి, సహజ మిత్రులుగా ఉన్నాడు కాబట్టి ఇవాళ ఓవైసీ కోసం, మజ్లిస్ కోసం ఇవాళ మోదీని ఈ రోజు మీరు విమర్శిస్తున్నారు, తిట్టుతున్నారు. ఇవాళ పైపచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడుతున్నారు. అయ్యా, సర్జికల్ స్ట్రైక్స్ బీజేపీ రాజకీయం చేస్తున్నదని చెప్పి నేను చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. నేను యూపీఏలో మంత్రిగా ఉన్నప్పుడు 15 స్ట్రైక్స్ జరిగినాయి అంటున్నాడు. అయ్యా, సర్జికల్ స్ట్రైక్స్, ఈ స్ట్రైక్స్ తేడా తెలుసుకో. ఇవాళ నువ్వు కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, ఆ రోజు కార్మిక మంత్రిగా ఉన్నావు. ఆ రోజు కార్మిక మంత్రిగా బీడీ కార్మికులు ఏదైతే ఉపాధి కోసం ఉండేటువంటి ఆ బీడీ కట్టల మీద పొర్రె గుర్తు పెడితే ఆ రోజు బీడీ కార్మికులు సమ్మె చేశారు. ఆ స్ట్రైక్ చేస్తే అది కూడా ఒక స్ట్రైక్ అనుకుంటున్నావు నువ్వు. ఇవాళ ఏ స్ట్రైక్? సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఇవాళ ఆ విమానంలో పనిచేసేయండి ఏ రోజుతో స్ట్రైక్ చేస్తే అది కూడా స్ట్రైక్ అంటున్నాడు ఈయనకు. ఏ స్ట్రైక్స్ కు, సర్జికల్ స్ట్రైక్స్ కు ఏ రోజుతో స్ట్రైక్ తేలగలదు. ఇది మన ముఖ్యమంత్రి, ఇది మన దౌర్భాగ్యం. ఇది మన బొగ్గు గనుల్లో సింగరేణి కాలంలో మన నల్ల సూర్యులు ఏదైతే రోజువారీగా ప్రాణాలు అరిచేత పెట్టుకొని ఆ బొగ్గును వెలికిస్తారో అక్కడ బొగ్గు గనుల్లో వాడే ఎక్స్ప్లోజివ్స్ కూడా పేలిపోతే అది కూడా స్ట్రైక్స్ అనుకుంటున్నాడు. ఈ రకంగా 11 స్ట్రైక్స్ జరిగినాయంటే ఇవాళ ముఖ్యమంత్రి కితాబిస్తున్నాడు. అయ్యా కేసీఆర్ గారు ఒక్కసారి చూడండి, ఇవాళ నరేంద్ర మోడీ గారు మొదటి ప్రధానమంత్రి ఏ రకంగా దొడ్డిదారిన ఉరి సంఘటన, పుల్వామా సంఘటన జరిగితే మూతోడ్ జవాబు మరి క్షణాల్లో పూర్తి స్వేచ్ఛ వైమానిక దళానికి ఇచ్చి ఏ రకంగా ఆ యొక్క ఉగ్రవాద శిబిరం ధ్వంసం చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ భారతదేశం యొక్క ఖ్యాతి ఏమిటి, శక్తి ఏమిటో నిరూపించినటువంటి ఘనత ప్రభుత్వానికి దక్కితే మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, వైమానికతలు చెప్తుంది 300 చనిపోయినని. కానీ ఈయనకు మాత్రము కరుడు కట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ ఈయనకు చెవుల్లో చెప్పాడట. అక్కడ చీమ కూడా చావలేదు, ఈయన చెప్పుకుంటారు 300 చనిపోతున్నా అంటే. చీమ కూడా చావలేదని చెప్పి, దోమ కూడా చావలేదని చెప్పి మసూద్ అజార్ చెప్తే మసూద్ అజార్ మీద ఉన్న నమ్మకం నీకు, ఈ దేశంలో ఉన్నటువంటి దేశం కోసం పాటుపడే సైనికుల మీద, జవాను మీద అంటే నీ దేశభక్తి ఏమిటో ఒక్కసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఈ దేశంలో ఉండి ఈ దేశం యొక్క గాలి పిలుస్తూ ఈ గడ్డ మీద పుట్టి మసూద్ అజార్కు నువ్వు వంత పాడుతున్నావు అంటే, పాకిస్తాన్ మాట మాట్లాడుతున్నావంటే, పాకిస్తాన్ మెప్పు కోసం మాట్లాడుతున్నావంటే దేశ ప్రజలు ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిందే. ఈ విధమైనటువంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేటువంటి ఉగ్రవాదులకు ఊతమిచ్చే విధంగా మాట్లాడే ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి, అది మన దౌర్భాగ్యం. ఇది ఇలా పైపచ్చి చెప్తున్నాడు, నేను ఒక జాతీయ పార్టీ పెడతాను, దేశ రాజకీయాలు నడుపుతాను చెప్తున్నాడు. పొరపాటున నిజంగా జాతీయ రాజకీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాలు చూస్తే పాకిస్తాన్ కు మరి ఈ భారతదేశం ఉగ్రవాదులకు ఒక సాఫ్ట్ జోన్ గా చేసే ప్రమాదం ఉందనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాల్సిన కోరుతున్నాను. ఇవాళ మసూద్కు ఉదయమిచ్చే విధంగా మాట్లాడే ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నాడంటే అది కేసీఆర్ అంటే నిజంగా మనం సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. పైపచ్చి మాట్లాడుతున్నాడు ఇవాళ కేసీఆర్ గారు. ఎన్డీఏకు 150కి మించి రావని నేను సవాల్ చేస్తున్నాను. తండ్రి కొడుకులను దమ్ముంటే సవాల్ స్వీకరించండి. 150కి మించి వస్తే మీరు రాజకీయ సన్యాసం చేసుకొని సిద్ధంగా ఉన్నారని నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ యొక్క దొంగ తిరిగిన మాటలు కాదు. ఇవాళ మీ 16 సంగతి దేవుడు అడుగు. 16 వచ్చినా మీకు ఒరిగేది లేదు, 16 వచ్చినా మీ ప్రభుత్వం వచ్చేది లేదు, 16 వచ్చినా మీరు ప్రధానమంత్రి అయ్యేది లేదు. మా ప్రధానమంత్రి ఇవాళ నరేంద్ర మోడీ. మీ ప్రధానమంత్రి చెప్పండి, అసలు ఇది ఓవైసీయా, కేసీఆర్, కేటీఆర్, చంద్రబాబు నాయుడు, మాయావతి, మమతా బెనర్జీ తేల్చుకోండి. ఇవాళ 16 మంది వస్తేనే ప్రభుత్వం వస్తుంది మీకు కలలు కంటే ఇవాళ 300 గెలిచే మేమేం కావాలి? 300 సీట్లు గెలిచే నరేంద్ర మోడీ నాయకత్వంలో మేమెక్కడ పోవాలి? ఇవాళ ప్రభుత్వం ఎవరిదని చెప్పి ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, రోడ్ల గురించి. వాజ్పేయి గారు, మోదీ గారు ఈరోజు మన యొక్క రోడ్ల అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఈ పెట్టని కోట 2 పర్యాయ పదాలు ఇవి. గతంలో యూపీ హయాంలో నువ్వు కేంద్ర మంత్రిగా ఉంటే రోజుకు 12 కిలోమీటర్ల రోడ్డు వేస్తే నరేంద్ర మోడీ నాయకత్వంలో రోజుకు 27 కిలోమీటర్ల రోడ్డు వేసినటువంటి చరిత్ర ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మోదీ ప్రభుత్వాన్ని. ఇవాళ తెలంగాణకు నేషనల్ హైవేస్ అంటే దరిదాపులో లేదు. తెలంగాణలో 3.2 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే ఇవాళ
నేషనల్ యావరేజ్ దాటి 4.7 కిలోమీటర్ల ఇవాళ తెలంగాణలో జాతీయ రహదారులు 47,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారంటే నరేంద్ర మోడీ పుణ్యమా అని చెప్పి చెరవ అని చెప్పి ఇవాళ తెలంగాణ రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయి. కళ్ళుండి చూడలేని కబోదిగా ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు అభివృద్ధిని చూడండి, ఇవాళ ఏ రకమైన అభివృద్ధి చేస్తున్నారు. మీరు ఎంపీలను ఎమ్మెల్యేలను బీజేపీని ఈ రాష్ట్రంలో గెలిపించకపోయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం పట్ల, తెలంగాణ ప్రజల మమకాల పట్ల ఏ రకమైన అభివృద్ధికి పాటుపడుతున్నారో టీమ్ ఇండియాగా వివరిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. మొన్న నరేంద్ర మోడీ గారు మహబూబ్నగర్ చెప్పారు, నేను అనేక పథకాలు తెస్తా ఉంటే కేసీఆర్ అడ్డుపడుతున్నానని చెప్పి. కానీ నేను మాట్లాడతాడు కేసీఆర్, ఎక్కడ అడ్డుపడ్డారో చెప్పండి, చర్చకు సిద్ధం అంటున్నాడు. నేను సవాల్ చేస్తాను, చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ 10% రిజర్వేషన్ ఇస్తే ఈ రాష్ట్రం ఎందుకు అమలు చేయటం లేదు? ఇవాళ ఈ తెలంగాణలో ఉన్నటువంటి పేద అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు ప్రశ్నించాలి ఈ ముఖ్యమంత్రి గారిని. ఇవాళ కులం ప్రాతిపదికన మాత్రమే కాకుండా, కుల వివక్షతగా కాకుండా, ఇవాళ సామాజిక వివక్షత కాకుండా ఆర్థిక వివక్ష వల్ల అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళు, ఇతర మస్తుల్లో ఉన్న పేదవాళ్ళు పేదరికానికి కులం లేదు, మతం లేదని చెప్పి భావించి 10% విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తా ఉంటే నీకు ఎందుకు మనస్సు రావటం లేదు కేసీఆర్ గారు చెప్పండి అని చెప్పి వాళ్ళు సవాల్ చేస్తున్నాను. 5 లక్షల ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్ అమలు ఈ రాష్ట్రం చేయకుండా ఈ పేదవాళ్ళకి పెద్ద చెప్పొస్తే ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. కానీ వాళ్ళ 50 కోట్ల మందికి ఇవాళ ఈ యొక్క ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెడితే తెలంగాణ అందులో భాగస్వామ్యం లేదు. ఇది వాస్తవం కాదంటున్నాను. ఇవాళ పేదల ఇళ్ల కోసం విధిగా ఇవాళ కొన్ని వేల కోట్లు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకి ఇస్తే 2 పడకల గదుల పేరు మీద మాయమాటలు చెప్పి అరచేతుల వైకుంఠం చెప్పి ఏ రకంగా ఇవాళ పేదలను మోసం చేస్తున్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. అందుకని ఇవాళ దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ ముఖ్యంగా మన యువరాజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ ఢిల్లీకి గులాములు కాదు, ఢిల్లీకి గులాములు కావాలన్నా మీరు గెలిపించి ఢిల్లీకి గులాములు పంపిస్తారంటున్నారు. ఇవాళ నేను అడుగుతున్నాను, ఇవాళ మీరు కనుక ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి ఎంపీలను గెలిపిస్తే వారు ఇవాళ ఫామ్ హౌస్ కు బానిసలుగా మారుతున్నారు. ఇవాళ లేదా ఫామ్ హౌస్ కు పాలేరుగా మారుతున్నారు. ఇవాళ బీజేపీ ఎంపీలను గెలిపించండి. ఇవాళ దేశం కోసం పనిచేస్తారు, సమాజం కోసం పనిచేస్తారు. ఇవాళ బీజేపీ ఎంపీలు గెలిస్తే సమాజం కోసం, దేశం కోసం పనిచేస్తారు. మీరు టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే కల్వకుంట్ల కుటుంబాల సేవ కోసం పనిచేస్తారు. ఫామ్ హౌస్ కు కాపలుగా మారుతారు. ఇవాళ ఫామ్ హౌస్ కు బానిసలుగా మారుతారు. కావాలి బానిసలు కావాలన్నా, కుటుంబానికి సేవలు చేసే వ్యక్తులు కావాలన్నా, దేశం కోసం పనిచేసేటువంటి మా ఎంపీలు కావాలన్నా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సి కోరుతున్నాను. కేటీఆర్ చెప్తున్నారు మమ్మల్ని 16 మంది గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచుతామని చెప్పి. అయ్యా బాబు కేటీఆర్ గారు, నీ బావ హరీష్ మెడలు వంచేంత ఈజీ కాదు ఢిల్లీ మెడలు వంచడము. మీ నాయన కేసీఆర్ అడ్డం పెట్టుకొని హరీష్ మెడలు వంచి ఉండొచ్చు, కానీ నీ తరం కాదు, మీ తాటాకు చప్పట్లకు భయపడేది కాదు బీజేపీ అని చెప్పి ఢిల్లీ అంటే మీతో ఒకసారి తెలుసుకోవాల్సిందిగా కోరుతాను ఇవాళ. కాబట్టి ఇవాళ మీ తాటాకు చెప్పడం వల్ల మర్చిపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. దయచేసి మీ అందరినీ ఓటుతా ఉన్నాను, మీరు వేసే పవిత్రమైన ఓటు సోనియా పిల్లల కోసం కాదు, లేదా కేసీఆర్ పిల్లల కోసం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం మోదీకి ఓటేయండి. వాళ్ళ మీ పిల్లల భవిష్యత్తు కోసం మోదీకి ఓటేయండి. అభ్యర్థులు ఎవరైనా కానివ్వండి, మోదీ ప్రధాని కావాలంటే మీ ఓటేయండి. అంతేగాని సోనియా పిల్లల కోసమో కేసీఆర్ పిల్లల కోసమో మనము ఈ రకంగా ఓటు వృధా చేసుకోవద్దు. ఒకసారి మీరు గమనించండి, ప్రధానమంత్రి ప్రజల కోసం పనిచేస్తున్నాడు, అహోరాత్రులు పనిచేస్తున్నాడు, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు? కేసీఆర్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? కుటుంబం కోసం పనిచేస్తున్నాడు, యువరాజు పట్టాభిషేకం కోసం పనిచేస్తున్నాడు, తెలంగాణ ప్రజల కోసం కాదు. అందుకనే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. గాడిద గడ్డేసి బర్రెకు పాలు పిండామంటే అది అయ్యే పని కాదు. మీరు పొరపాటున టీఆర్ఎస్కు ఓటేసి తెలంగాణ అభివృద్ధి కావాలన్నా, తెలంగాణ బాగుపడాలంటే అది సాధ్యం కాదు. కాబట్టి మీరు మీ అమూల్యమైన ఓటు, పవిత్రమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఈరోజు మొత్తం దేశ ప్రజలు ఈరోజు ఆకాంక్షిస్తా ఉన్నారు. అందుకనే और एक बार मोदी सरकार, और एक बार अगली बार 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 కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏప్రిల్ 11వ తేదీ నాడు మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మోదీ గారిని ప్రధానమంత్రి చేసి దేశం అభివృద్ధి కోసం దిశలుగా పోతున్న దానికి మీరందరూ కూడా చేతులుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భాగ్యనగర్ ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.